విద్యార్థులకు వేసవి సెలవుల సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. భక్తులు తిరుమల కొండపై గోవిందనామ స్మరణతో మార్మోగిపోతోంది. ప్రస్తుతం టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనం కోసం దాదాపు 24 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు వెల్లడించారు. ఇక నిన్న ఒక్కరోజే 84,315 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారని తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చరణ్ అందిస్తారు. కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి దేశ నలుమూల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తిరుమల చేరుకుంటున్నారు. ఇవాళ స్వామివారి దర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతుంది. ప్రస్తుతం తిరుపతిలో ఉన్నటువంటి మనం అలిపిరి మార్గంలో ఉన్నాం. భక్తులు అయితే కన్నా స్వామివారిని దర్శించుకోవడానికి మెట్ల మార్గంగా నడుచుకుంటూ వచ్చి భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. మనం చూడొచ్చు భక్తులందరూ కూడా అలిపిరి మార్గంలో నడిచి వెళ్ళడానికి అయితే కన్నా ఇక్కడ చేరుకున్న పరిస్థితి అవుతుంది. భక్తులు గోవిందనామ స్మరణలతో అలిపిరి నడక మార్గం అయితే కన్నా మారుమోగుతుందని చెప్పాలి. అయితే వేసవి సెలవులు రావడం, అయితే పోటీ పరీక్షలు ఫలితాలు విడుదల కావడంతో భక్తులందరూ కూడా తిరుమలకు చేరుకొని స్వామివారికి మొక్కులు తీర్చుకోవడానికైతే కన్నా వస్తున్నట్లు తెలుస్తుంది. మరోవైపు భక్తులు తమ సొంత వాహనాలతో తిరుమలకు చేరుకోవడంతో అయితే అధిక సంఖ్యలో అలిపిరి తనిఖీ కేంద్రం దగ్గర భక్తుల రద్దీ కొనసాగుతుంది. మరోవైపు వాహనాలు కూడా అధిక సంఖ్యలో నిలిచిపోయాయి. మనము అలిపిరిలో ఉన్నటువంటి శ్రీవారి పాదాలు చెందుతున్నాము. అయితే భక్తులందరూ కూడా ఇక్కడ చేరుకొని గోవిందనామాలతో స్వామివారికి కొలుస్తున్నారు. అయితే గోవిందా గోవిందా అంటూ అలిపిరి మెట్లకు అయితే కన్నా పసుపు కుంకుమ పెట్టుకుంటూ ఇక్కడ చేరుకుంటున్న పరిస్థితి ఉంది. మేడం, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఎలా ఉంది? ఎప్పుడు వచ్చారు? మేము పొద్దున వచ్చాము. ఎలా ఉంది ఇక్కడ నడుచుకుంటే? అంటే ఇప్పుడే చాలా బాగుంది. ఇప్పుడే కదా చాలా మంది రష్ ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? మేము 5-10 నుంచి వచ్చాము. ఏం మొక్కున్నారా? అంటే ఏం లేదు, అంటే వీళ్ళు ఫాస్ట్ అయితే మెట్లు నడుచుకుంటూ వస్తామని మొక్కాము. ఫాస్ట్ అయ్యారు. అయితే భక్తులందరూ కూడా అయితే పోటీ పరీక్షల్లో వాళ్ళ ఫలితాలు రావడం, వాళ్ళు ఆ మొక్కులు తీర్చుకోవడానికి అయితే కన్నా నడుచుకుంటూ వెళ్తున్న పరిస్థితి వెళ్తుంది. అయితే తిరుమలకు వెళ్ళడానికి భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకోవాలని చెప్పి దేశ నలుమూలలు చూస్తుంటారు. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? కర్ణాటక కొప్పల నుంచి వచ్చామండి. నడుచుకుంటూ వెళ్ళడం అనుభూతి వేరే. అది దీని అంత ఆనందం మళ్ళీ అక్కడ ఉన్నా కూడా రాదు. కొండపైనకి ఈ నడిచెళ్ళడం అనేది చాలా అద్భుతమైంది. స్వామివారి దయ ఉంటేనే కానీ ఇక్కడ రాలేమనేది మాకు అర్థమైంది. అదే మీరు చెప్పండి మేడం, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అసలు ఏం మొక్కున్నారు? మొక్కులు తీరాయా? ఎందుకని నడుచుకుంటూ వెళ్తున్నారు? కర్ణాటక నుంచి వస్తున్నాం. కొప్పలు మాది. అనుకున్న కోరికలు తీరాయని వెంకటేశ్వర స్వామికి మేము మొక్కుకున్నమాట, నడిచి వస్తామనేసి. అది ఈరోజు ఆ కార్యక్రమం పూర్తి చేయాలనేసి వెళ్తున్నాం. మా అబ్బాయి ఒక మొక్కుబడి, అబ్బాయి పుడితే వస్తానని అనుకున్నాను. కాలినడకన వస్తాను, ఎక్కుతున్నమాట స్వామివారిని దర్శించుకోవడానికి. రష్ బాగా, అంటే సమ్మర్ హాలిడేస్ కదా, ఈ రోజు ఎక్కువ ఉంది అంటున్నారు. బాగానే ఈ రోజు బాగా ఎక్కువ ఉన్నారంటున్నారు. జరుగుతుందని మేము ప్రార్థన అనుకుంటున్నాం. స్వామివారి దయ ఉంటే అంతా సమయంగానే జరుగుతుందని మేము కోరుకుంటున్నాం. అంతే. అయితే భక్తులందరూ కూడా వస్తున్నారు. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? నేను హైదరాబాద్ నుండి వచ్చానండి. నేను యాక్టివిటీ కర్నూలు అండి నాది. ఈ సంవత్సరం నాది ఒక ప్రత్యేకత ఉందండి. నాకు 40 సంవత్సరాల నుండి 50 సంవత్సరాలు అంటే గోల్డెన్ జూబ్లీలో అడుగు పెడుతున్నాను. రేపు అడుగు పెట్టబోతున్నాను. ఇన్ని సంవత్సరాలు మా తల్లిదండ్రులు ఉన్నారండి. ఇప్పుడు వాళ్ళు లేరు, వాళ్ళు చనిపోయారు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి దగ్గర నేను నా పుట్టినరోజుని ఆ స్వామి సన్నిధిలో చేసుకోవాలనే ఒక ప్రత్యేకమైన దినంగా నేను వచ్చానండి. హైదరాబాద్ నుండి వచ్చాను. థ్యాంక్ యూ. హెచ్ఎన్ టీవీ వారు బాగా కృషి చేస్తున్నారు భక్తుల కోసము. ఇంకా సదుపాయాలు కల్పించాలని గవర్నమెంట్కి మీ తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నాను అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు తిరుమలకు వెళ్ళటానికి భక్తులు అయితే కూడా అధిక సంఖ్యలో తిరుమల నుంచి నడుచుకుంటూ వెళ్తున్నారు. అయితే స్వామివారిని దర్శించుకోవడానికి ఇక్కడ వస్తున్నారు. అయితే మరోవైపు భక్తులందరూ కూడా అయితే పసుపు కుంకుమలు పెట్టుకొని. మీరు చెప్పండి మేడం, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? శంషాబాద్. ఎలా ఉంది నడుచుకుంటూ వెళ్ళడం? బాగుంది సార్. అసలు ఏం మొక్కున్నారు? కాలినడకలో వెళ్తున్నాం సార్. మీరు చెప్పండి. చెప్పండి. కుంకుమ తీసుకెళ్తున్నారు. అవును. ఏం మొక్కున్నారు? అంటే ఇల్లు కట్టుకోవాలని ఒక కోరిక ఉండే, అది కట్టుకున్నా కాబట్టి ఇంకా పసుపు కుంకుమ వేయాలని అనుకున్నా స్వామివారికి, అందుకే ఇస్తున్నా. ఎలా ఉంది స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్తున్నారు? ఇప్పుడు అంటే ఫస్ట్ టైం ఏం కాదు, 4th టైం వెళ్తున్నా. బాగానే హ్యాపీగా ఉంది ఫీలింగ్. అయితే ఎక్కడి నుంచి వచ్చారు? మేము షాద్నగర్ నుంచి వచ్చాం.
భక్తులందరూ కూడా అయితే తమ కోరికలు కోరడానికి అయితే స్వామివారిని మొక్కులు తీర్చుకోవడానికి కాలినడకన నడుచుకుంటూ వెళ్తున్నారు. మరోవైపు పసుపు కుంకుమ ప్రతి మెట్లకు పెడుతూ అయితే కనుక స్వామివారి దర్శించుకోవడానికి అయితే కనుక వెళ్తున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు తిరుమలలో అయితే కనుక స్వామివారి దర్శనానికి 24 గంటల సమయం పడుతుంది. అయితే వైకుంఠంలో ఉన్నటువంటి అన్ని క్యూ కాంప్లెక్స్ నిండిపోయి అయితే శిలాద్వారం నుంచి అయితే కనుక సామాన్య భక్తులకు అయితే కనుక క్యూ లైన్లోకి అనుమతిస్తున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు క్యూ లైన్లో ఉన్నటువంటి భక్తులు అందరికీ కూడా అన్నప్రసాదాలు కావచ్చు, మజ్జిగ, పాలు చిన్నపిల్లల కోసం కూడా అందిస్తున్నారు. అయితే భక్తులకు అయితే తిరుమలకు వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా స్వామివారిని దర్శించుకునే విధంగా టీటీడీ అయితే కనుక అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే తిరుమలలో ఉన్నటువంటి అన్ని కంపార్ట్మెంట్లలోన భక్తులు నిండిపోయారు. మరోవైపు శిలాద్వారం నుంచి క్యూ లైన్ లేక భక్తులను అనుమతిస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే సర్వదర్శనానికి టోకన్ లేని భక్తులకు 24 గంటల సమయం పడుతున్న నేపథ్యంలో టీటీడీ ఇచ్చినటువంటి సూచనలు పాటిస్తూ అయితే క్యూ లైన్లో భక్తులు ఉండాలని చెప్పి, మరోవైపు స్వామివారి దర్శించుకోవడానికి వచ్చేటువంటి భక్తులు అందరూ కూడా సమన్వయం పాటించి టీటీడీ ఇచ్చేటువంటి సూచనలు పాటించి స్వామివారి దర్శించుకొని తిరుగు పయనం అవ్వాలని చెప్పి టీటీడీ అయితే కనుక భక్తులందరికీ సూచిస్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ సుబ్బుతో చరణ్ కుమార్, HN టీవీ, తిరుమల.